శ్రీమతే నమః. కాశ్మీర్లో నిన్న దాడి జరిగింది. ఈ దేశంలో పర్యాటకుల మీద జరిగిన అతిపెద్ద దాడి ఇదే అని చెప్పచ్చు. అందమైన లోయ, అద్భుతమైన పర్వతాలు, ఆ అందాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్న సమయంలో 5గురు ముష్కరులు సైనిక దుస్తులు వేసుకుని అక్కడ పర్యాటకుల్ని కూర్చోపెట్టి వాళ్ళ ఐడెంటిటీ చూసి వాళ్ళు హిందువులు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు సుంతి కూడా చేయించుకోలేదు, వాళ్ళు హిందువులే అని నిర్ధారణ చేసుకుని నుదుటి మీద బొట్టు ఉన్న ప్రతి వ్యక్తిని వాళ్ళు అతి దగ్గరగా వచ్చి ప్రాణాలు తీసేశారు. అంటే వాళ్ళ టార్గెట్ ఎవరు? హిందువులు మాత్రమే టార్గెట్ అని మనకి ఈ సంఘటన అర్థమవుతుంది. కర్ణాటక నుంచి మంజునాథరావు గారని ఒక వ్యాపారి, ఆయన భార్యతోటి కొడుకుతోటి కూడా ఈ కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చారు. ఈ మంజునాథరావు గారిని కూడా ప్రాణాలు తీసేస్తున్నప్పుడు భార్య పల్లవి అందుట, నా ప్రాణాలు కూడా తీసేయండి అంటే ఆ ముష్కరులు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? పో, నీ ప్రాణాలు తీయం, ఎందుకంటే నువ్వు నరేంద్ర మోడీకి చెప్పుకోవాలిగా, నీ మోడీకి చెప్పుకో, అందుకే మేము నిన్ను ప్రాణాలతో వదిలేసాము అని చెప్పన్నారట. ఆ అమ్మాయి తన భర్త శరీరం పక్కనే పడి రోధిస్తూ ఉన్న దృశ్యం చూస్తుంటే మనసు కలిచివేస్తుంది, హృదయం ద్రవించుకుపోతుంది. ఇంతకు మించి మనం ఏం చేయలేని చవట సన్నాసులం కదా. ఎప్పుడు పరాయి మతస్థుల పరాయి వాళ్ళనే దగ్గరికి తీర్చుకుని హక్కుకు చేర్చుకుని ఆలింగనం చేసుకునే సూడో సెక్యులర్సం కదా మనం. ఒక పరాయి వాడి నోటి నుంచి, ఈ దేశానికి ద్రోహం చేసే ద్రోహుల నోటుల నుంచి వెళ్ళు, నీ మోడీకి చెప్పుకో అనే మాట వచ్చింది అంటే ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడేవాడు మోడీ మాత్రమే. మోడీ అక్కడ ఉన్నంతసేపు ఈ దేశాన్ని ధర్మాన్ని హిందువులని మేమేమీ చేయలేము, మేం చేతకాని చవట వెధవలం కాబట్టి దొంగతనంగా వచ్చి సైనిక దుస్తుల్లో వచ్చి మేము ఇలా మట్టు పెడుతున్నాము అని చెప్పి మనకి చూపించారు. ఒక పరాయి వాడికి తెలుసు ఈ దేశాన్ని కాపాడేది మోడీ మాత్రమేని, ఈ హిందువులని ప్రాణాలని రక్షించేది మోడీ మాత్రమేని ఒక పరాయి వాడికి తెలుసు. కానీ మనకి తెలియదు. అక్కడ మోడీ ఉంటే ఈ దేశంలో సొమ్మంతా ఏదో పట్టుకుని వెళ్ళిపోతున్నారని కొంతమంది సూడో సెక్యులర్స్ గింజుకు చస్తున్నారు. అక్కడ నరేంద్ర మోడీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇదివరకు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగేవి. మోడీ వచ్చాక, మోడీ రాకముందు ఒకసారి పరిస్థితులు మీరు చూసుకుంటే, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన భారతదేశంలో దాడులు ఎంతవరకు తగ్గాయి అనేది మనకు అర్థమవుతోంది కదా. అది కూడా మర్చిపోయి నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాం. మన బ్రతుకు ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే, అక్కడ పరాయి వాళ్ళకి తెలిసిన విషయం కూడా మనం తెలుసుకోలేకపోయాం. వాళ్ళ నోట్లో నుంచి మోడీకి చెప్పుకొని మాత్రమే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? వెళ్ళు సోనియాకి చెప్పుకో, వెళ్ళు రాహుల్కి చెప్పుకో అని ఎందుకు అనలేదు? వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ దేశంలో ముఖ్యులే కదా, మరి వాళ్ళ పేర్లు ఆ పరాయి ద్రోహుల నోటి వెంట నుంచి ఎందుకు రాలేదు అంటే మోడీ అక్కడ ఉంటే మేమేం చెయ్యలేము అని వాళ్ళు చెప్పారు డైరెక్ట్ గా. అది విని కూడా మనం మారం. మన దేశాన్ని తీసుకువెళ్ళి ఈ దేశాన్ని భక్షించే వెధవల చేతుల్లో పెట్టాలని మనం అనుకుంటాం. ఉగ్రదాడి జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారు తన పర్యటనని ముగించేసుకుని మధ్యలో వచ్చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు భారతదేశం ఆయనకి కావాలి, భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, తన పిల్లల్ని రక్షించుకోవాలి. కాబట్టి పరాయి ఊరు వెళ్ళిన తండ్రి తన పిల్లలకి ఏదైనా హాని జరిగిందని తెలుసుకున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చే తండ్రిలాగా హక్కును చేర్చుకోవటం కోసం భారతదేశం పరిగెత్తుకుంటూ వచ్చేశారు. మరి రాహుల్ ఖాన్ హాయిగా విదేశాల్లో పర్యటన చేస్తూనే ఉన్నాడుగా. ఆయనకి ఎవరు కావాలి? ఆయనకి ఈ దేశంలో ఉన్నవాళ్ళు కాదు పిల్లలు, ఆయనకి పిల్లలు పరాయి దేశంలో ఉన్నవాడు. అందుకే ఆయన పరాయి దేశం వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఉగ్రదాడి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏదో విధంగా ఈ భారతదేశంలో ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. 5గురు ముష్కర్లు వచ్చారు కాశ్మీర్లోకి. 5గురే 27 మంది ప్రాణాలు అతి దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి హిందువులని తెలిసిన తర్వాత కాల్ చేశారు. అంటే అందులో ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఆయన ప్రాణాలు కూడా తీసేశారట. 2 విదేశీ వాళ్ళు. ఇది ఎందుకు జరిగిందో తెలుసా దాడి? ఈరోజు పేపర్లో వేశారు. అమరనాథ్ యాత్రకి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారనే విషయం తెలిసింది. దాంతో యాత్రికులు అక్కడికి ఎక్కువగా వస్తున్నారు అని అనుకోండి, రావడం మొదలు పెట్టినారు అనుకోండి, అక్కడ కాశ్మీర్లో వీళ్ళు చేసే అక్రమాలు చేయటానికి వీలు కాదు, నెమ్మదిగా కాశ్మీర్ దూరం అయిపోతుంది అనే బాధ.
కాశ్మీర్ ఎవరిది? మనది. మన దేశాన్ని, మన ప్రాంతాన్ని లోబర్చుకోవటం కోసం పరాయి వెధవలు కుక్కల్లా వచ్చి కాట్ల కుక్కల్లాగా అక్కడ కలబడుతుంటే ఏం చెయ్యలేక మన దేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారిని మనం తిడుతున్నాం. ఇదివరకు కాశ్మీర్ లో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసా? తినడానికి కూడా తిండి లేక అసలు అక్కడికి యాత్రికులు వెళ్లాలంటే భయం వేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేవారు, ఒకవేళ ఒకళ్ళో ఇద్దరు వెళ్తే. నిర్మానుష్యంగా ఉండేది. అలాంటి నిర్మానుష్యంగా ఉండే కాశ్మీర్ ని ఆక్రమించుకుని అక్కడ వీళ్ళు స్థావరాలు ఏర్పరచుకుని అక్కడ ఉన్న ఈ కాశ్మీర్ ప్రజల్ని చేతిలో పెట్టుకుని 14-15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళనేమో బాగా మన దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలుగా తీర్చిదిద్ది మన దేశానికి వెన్నుపోటు పొడిచేలాగా తయారు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. యాత్రికులు వస్తున్నారు, అక్కడ వ్యాపారాలు అన్ని నెమ్మదిగా వాళ్ళు చేసుకుంటున్నారు, చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం మారింది. 4 రూపాయలు డబ్బులు వస్తున్నప్పుడు మనకెందుకులే అంత రిస్క్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి అలవాటు పడి ఎప్పుడైతే అక్కడికి యాత్రికులు వస్తున్నారో వాళ్ళు చేసే ఈ వెధవలు చేసే కార్యకలాపాలకి ఏమాత్రము పొసగదు అని చెప్పి ఎలా అయినా సరే కాశ్మీర్ ని నిర్మానుష్యం చేసేయాలని అనుకున్నారు. యాత్రికులని భయపెట్టాలి అని అనుకున్నారు. అమర్నాథ్ యాత్రకి వచ్చే యాత్రికులని భయపెట్టేస్తే ఇకపై ఎవరు కాశ్మీరు రారు, అది నిర్మానుష్యంగా మారిపోతుంది అనే ఒక పన్నాగంతో దాడి చేశారు. మొన్న కూడా పాకిస్తాన్ జనరల్ మాట్లాడాడు కదా, కాశ్మీర్ మా జీవనాడి, దాన్ని వదిలిపెట్టుకో, వాడు సొమ్మ, వాడి జీవనాడి అనడానికి. అసలు ఇది అఖండ భారతదేశం. చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వాగుతున్నారో అది కూడా భారతదేశంలో భూభాగమే. అలాంటి భారతదేశంలో నుంచి వాళ్ళు పోయారు పక్కకి. పోయిన తర్వాత కూడా కాశ్మీర్ మాది, మా జీవనాడి అంటున్నారు అంటే ఎంత దమ్ముండాలి. ఈ రోజుకైనా ఈ సూడో సెక్యులర్స్ వాళ్ళు మనము ఒకటే అని చెప్పి పరాయి వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాం కదా, కళ్ళు తెరుచుకోండి. ఇంకా నటించిన నిద్ర చాలు. మన దేశాన్ని కాపాడుతున్న ఈ మోడీ గారికి చెప్పుకొని పరాయి వాడు అన్నాడు అంటే వాడి మనసులో మోడీ గారు తిష్ట వేసుకుని ఎలా కూర్చున్నారో అనేది అర్థం చేసుకుని కొంచెమైనా సరే మనం మోడీ గారికి సపోర్ట్ చేద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం కాపాడుకోకపోతే ఇంకెప్పటికీ హిందూ దేశంలో ఉండలేం. ఇప్పుడు ఎదురుగుండా చూస్తున్నాం కదా పశ్చిమ బెంగాల్లో జరిగే సంఘటనలు. అక్కడ చూస్తూ కూడా ఇంకా పిచ్చి కుక్కల్లాగా పరాయి వాళ్ళ వెనకాల పడుతున్నాము అంటే, పరాయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము అంటే మనకంట బుద్ధిహీనులు ఈ ప్రపంచంలో ఉండరు. ఇప్పుడు మొన్న కూడా వక్ఫ్ చట్టానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పబ్లిక్ గా మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పే వాళ్ళకి కూడా మద్దతు ఇచ్చే కుసంస్కారులు ఈ భారతదేశంలో ఉన్నారు. కళ్ళు తెరవకపోతే భారతదేశంలోనే ఉండం. భారతదేశంలోనే కాదు, ప్రాణాలతోటే ఉండలేం. ఎందుకో తెలుసా? మనకంటూ దేశం లేదు, మనల్ని ఎక్కడా బ్రతకనివ్వరు. జర్మనీలో పరిస్థితులు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, ఒకసారి పేపర్ చూస్తే తెలుస్తుంది. ఫోన్లే పాపం కదా అని వాళ్ళని రానిచ్చినందుకు స్వార్థం కోసం అప్పుడు జర్మనీ ఛాన్సలర్ లోపలికి రానివ్వడం వల్ల ఈ రోజు జర్మనీ పరిస్థితి ఏంటో చూడండి. ప్రతి వాళ్ళని బాధ పెట్టి ప్రాణాలు తీసేస్తున్నారు పోనీలే అని ఊరుకున్నందుకు. ఒకప్పుడు శరణార్థులుగా వచ్చి ఏకు మేకై కూర్చుని జర్మనీని అంతా అతలాకుతలం చేసేస్తున్నారు కదా, మన భారతదేశాన్ని కూడా అలాగే చేస్తున్నారు. ఆ పరిస్థితులు రాకూడదు అంటే అక్కడ ధర్మాన్ని కాపాడే మోడీ గారు ఉండే తీరాలి. కనీసం బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఎగ్గు అనేవి ఏవైనా ఉంటే ఆయనకి సపోర్ట్ చేయండి. ఇకపై ఆయన తప్ప ఇంకొకరు ఉండకూడదు అనే నిర్ణయాన్ని తీసుకోండి. ఇంకొకరు ఉండకూడదని ఎందుకు అంటున్నానంటే ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ వక్ఫ్ కి మద్దతు ఇస్తున్నారు. వక్ఫ్కి మద్దతు ఇస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసు కదా. భూములు లాగేసుకున్న వాళ్ళు రేపొద్దున ప్రాణాలు కూడా లాగేసుకుంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు వివి సుబ్రహ్మణ్యం గారు ఒక కవితని రాసి పంపించారు. ఆయన మనసులో ఎంత వేదన ఉందో చూడండి. పాపం, అభద్రత అని రాశారు. 25 మంది హిందువులు మాత్రమే హతమయ్యారా? ఈ దేశంలో మైనారిటీలు ఎంత అభద్రతలో జీవిస్తున్నారు? తైమూరులాగా ఒక రాత్రి 1,00,000 హిందువులని చంపగలుగుతున్నారా? బాబరులాగా హిందువుల ఖండిత శిరస్సులను గుట్టలుగా పేర్చి చూసుకోగలుగుతున్నారా? బ్రాహ్మణులను 1000 మందిని ఒక్కసారిగా చంపి వాళ్ళ జంధ్యాలు ఇన్ని మడుగులు తూగాయని గర్వపడగలుగుతున్నారా? ప్రభుత్వ ఫర్మానాలతో హిందూ దేవాలయాలను వరుసగా కూల్చగలుగుతున్నారా? అలా చేయగలిగితే కదా భద్రత, నిర్భీతి
పోనీండి 25 మందైనా కాఫీర్లే కదా, దైవద్రోహులే కదా, చంపిన వారికి ఎంత పుణ్యమో. వాళ్ళు ఘాజీలు, ధర్మవీరులు. ఆ పుణ్యంలో చాలా మందికి వాటా ఉంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎందుకు తీశారని విరుచుకుపడ్డ వారికి, వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్న లాయర్లకి, సెక్యులరిజం అంటే హిందుత్వ వ్యతిరేక అని గ్రహించిన జ్ఞానులకి, మతతత్వం అంటే హిందుత్వం అని బోధించే ఆచార్యులకి, అక్రమ వలసదారులకి ఆధారులు, ఓటు హక్కులు ఇచ్చే దయామయులకి, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామనే మేధావులకి, పౌరసత్వ సవరణ చట్టానికి అడ్డు చెప్పిన ధర్మాత్ములకి, అవును వలస వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వాలి. లాడెన్లు, తహవుర్లు, కసబులు, రజ్వీలు, దావూదులు, సయీద్దులు యథేచ్ఛగా వచ్చి ఇక్కడ పౌరులు, పాలకులు కావాలి. అప్పుడు కదా బాబర్, తైమూర్ల వీర కృత్యాలు మళ్లీ జరిగేది. అప్పుడు కదా మిగిలిన గుళ్ళకి, గోపురాలకి కాలం మూడేది. ఆయన మనసులో ఎంత వేదన ఉందో చూడండి. ఇలాంటి వేదన ప్రతి హిందువులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశానికి భద్రత అక్కడ మోడీ గారు ఉన్నప్పుడే. అది ఖచ్చితంగా, నిర్భయంగా ప్రతి వ్యక్తి ఎప్పుడైతే బయటికి చెప్తూ మన ధర్మాన్ని కాపాడే మోడీ గారికి ఎప్పుడైతే సపోర్ట్ గా నిలవగలగలుగుతారో అప్పుడు ఇప్పుడు ఈయన ఈ కవితలో రాసినవి జరగకుండా దేశం భద్రతగా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.